హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుందన్నమాట. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏది రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, నిన్న నైట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, మీ గురించి ఏ విధంగా ఫీల్ అయ్యారు, ఏ విధంగా ఎమోషనల్ అయ్యారు, అసలు మీ గురించి ఆలోచించారా లేదా, తన ఆలోచనలో మీరు ఉన్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో చెక్ చేయొచ్చు, తెలుసుకోవచ్చు. మనకి స్టార్టింగ్ కార్డ్ 3 ఆఫ్ కప్స్ వచ్చింది, సెలబ్రేషన్ కార్డ్ అనమాట. అలాగే స్ట్రెంగ్త్ కార్డ్, 10 ఆఫ్ వ్యాండ్స్, 10 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ స్వేర్డ్స్, 5 ఆఫ్ వ్యాండ్స్, 8 of Wands, the Chariot, 2 of Wands, King of Wands, Ace of Pentacles, King of Cups, 6 of Cups, the Sun, Success card, the Devil, bottom of the deck, Hanged Man, the Moon, the Emperor, 9 of Wands. ఓకే, మనకి స్టార్టింగ్ కార్డ్ 3 ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే ఇక్కడ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ మనకి 10 ఆఫ్ వ్యాండ్స్, వ్యాండ్స్ ఎనర్జీ అంటే మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా మనకి కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ పెంటికల్స్ వచ్చింది, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ మనకి స్వేర్స్ ఎనర్జీ కూడా వచ్చిందనమాట. మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని రాసుల వాళ్ళు కూడా ఉన్నారనమాట. అందరికీ కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి చాలా బోర్డన్గా ఫీల్ అయినట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట. 10 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ మనకి 2 కార్డ్స్ వచ్చాయి. ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్, 10 ఆఫ్ వ్యాండ్స్ అంటే తను నిన్న నైట్ అంతా కూడా ఈ విధంగా అంటే యాక్షన్ మూమెంట్, మీ విషయంలో యాక్షన్ తీసుకొని మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అని ఈ వ్యక్తికి అయితే అనిపించిందనమాట. నిన్న నైట్ అయితే ఒక ఛాన్స్ తీసుకుని చూసారు కదా కార్డ్స్ ఎంత యాక్యురేట్గా వచ్చాయో. అంటే కన్ఫామ్గా ఈ వ్యక్తి మీ గురించి అయితే ఆలోచనలు అనేవి చేశారు. మీతో మాట్లాడాలి అని చెప్పి నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి అనుకున్నారనమాట. బట్ యాక్షన్ తీసుకోకుండా తనని తను ఈ విధంగా కంట్రోల్ చేసుకోవడం, అలాగే వెయిటింగ్ చేయడం. అంటే చెయ్యాలి మీకు కాల్ అని చెప్పి ఈ వ్యక్తికి అనిపించినా కూడా ఈ విధంగా వెయిటింగ్ చేస్తూ తనని తను కంట్రోల్ చేసుకుంటూ ఈ విధంగా ఉన్నారనమాట. దానివల్ల తనని తను కంట్రోల్ చేసుకొని మీకు కాల్ చేయకూడదు అని చెప్పి ఎప్పుడైతే ఈ వ్యక్తి స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి అనుకున్నారో ఇక్కడ చాలా బోర్డన్గా తనకైతే అనిపించింది అనమాట. ఆ బాధ అనేది భరించలేకపోయారు. అంటే ఇక్కడ మీకు కాల్ చేయకూడదు అని చెప్పి ఈ వ్యక్తి తనని తను కంట్రోల్ చేసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో తనకి ఆ బాధ అనేది ఎక్కువైపోయిందనమాట. ఎందుకంటే ఈ వ్యక్తికి ఒకవైపు మీతో మాట్లాడాలి, మీకు కాల్ చేయాలి, ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది.
ఒకవైపు మీకు కాల్ చేసి మాట్లాడడానికి తనకి ముఖం చల్లక తన్ని తను కంట్రోల్ చేసుకుంటూ, లేదంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంపరర్ అంటే ఈగో. తన ఈగో అనేది హర్ట్ అవుతుంది. మీకు చేస్తే మీ దగ్గర తను తగ్గినట్టు అవుతుంది. తనకి అది నచ్చదు. అంటే ఎప్పుడు కూడా మీరే తనకి ప్రయారిటీ ఇవ్వాలి. మీరే ఎప్పుడు కూడా తన వెనకాల పరిగెడుతూ మాట్లాడమని చెప్పి మీరే బ్రతిమలాడాలి. బట్ మీరు అలా కాల్ చేస్తే ఈ వ్యక్తి ఏమైనా మీకు రిప్లై ఇస్తారంటే అప్పుడు కూడా ఇచ్చే వ్యక్తి కాదు. ఎందుకంటే అప్పుడు కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఈగో. ఇచ్చేసి రిప్లై ఇస్తే నా ఈగో అనేది హర్ట్ అవుతుంది. ఇలా అనుకునే వ్యక్తి అనమాట. మీరు కాల్ చేసినా మీతో మాట్లాడడానికి ఈ వ్యక్తి లోపల ఎంత ఇష్టమున్నా, ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నా కూడా ఈగో చూపిస్తారనమాట. అలాగే ఇక్కడ తనంతట తను కాల్ చేసి మాట్లాడాలి, ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి వ్యక్తికి ఎంత అనిపించినా కూడా ఈగో అడ్డొస్తుందనమాట ఈ వ్యక్తికి. కానీ నిన్న నైట్ అయితే మాత్రం ఈ వ్యక్తి ఒక ఛాన్స్ తీసుకొని మాట్లాడాలని చెప్పి ఈ వ్యక్తి అయితే యాక్షన్ మూమెంట్‌లో ఉన్నారు. చూసారు కదా మనకన్నీ కూడా వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది. అంటే ఈ వ్యక్తికి అప్పటికే కాల్ చేయాలి అని చెప్పి మొబైల్ తీసుకుని మీకు కాల్ చేయాలి అని చెప్పి ట్రై చేయబోయి మళ్ళీ ఆగిపోవడం. అంటే తనని తను కంట్రోల్ చేసుకోవడం. మళ్ళీ తనని తను కంట్రోల్ చేసుకోలేక ఈ విధంగా బోర్డన్‌గా ఫీల్ అవ్వడం. ఇలా నిన్న నైట్ అంతా ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట. అంటే మీతో మాట్లాడితే తనకి ఈ బాధ అనేది తగ్గుతుంది. ఈ బరువు అనేది తగ్గుతుందనమాట. కానీ మాట్లాడాలి అంటే ఈగో అడ్డొస్తుంది. నిన్న నైట్ అంతా తన సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉంది. తనకి ఒక్కసారి మీ దగ్గరికి వచ్చి అంటే ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టారో ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి, ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా, మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి. మీకు దూరంగా ఉంటే కనుక ఇక్కడ ట్రావెల్ చేసి మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి. లేదంటే ఇక్కడ కాల్ చేసి మాట్లాడాలి. ఇన్ని రకాలుగా ఈ వ్యక్తి అయితే ఆలోచించారనమాట. నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి ఎక్కువగా యాక్షన్ మూవ్‌మెంట్‌లో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది. అన్నీ కూడా వ్యాన్స్ ఎనర్జీ అనేది మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన కూడా చాలా గొడవలనేవి జరిగాయనమాట. ఆ గొడవల్లో ఈ వ్యక్తి మిమ్మల్ని డామినేట్ చేశారు. ఈ వ్యక్తే మిమ్మల్ని కంట్రోల్ చేశారు. అంటే తప్పంతా కూడా మీదే అని చెప్పి మీ పైకి నెట్టేశారనమాట ఈ వ్యక్తి. అంటే తను ఈ విధంగా డెవిలిష్ బిహేవియర్‌తో వేరే అదర్ రిలేషన్స్, మల్టీ రిలేషన్స్ ఎన్ని పెట్టుకున్నా, ఎంతమందితో ఈ వ్యక్తి ఈ విధంగా ఎంజాయ్‌మెంట్ చేసినా కూడా మీరు అడిగేసరికి తప్పంతా కూడా మీ పైన నెట్టేసి మీతో ఈ విధంగా గొడవలు పడ్డం. అంటే మీరు కాల్ చేసిన ప్రతిసారి మీతో ఈ విధంగా డిస్కషన్స్ చేయడం. ఇద్దరి మధ్యన కూడా కొట్లాటలు జరగడం. ఇక్కడ కొంతమంది విషయంలో అయితే ఒకరు ఒకరు మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసుకున్నారనమాట. అంటే మీ పర్సన్ మిమ్మల్ని కొట్టడం, మీరు మీ పర్సన్‌ని కొట్టడం. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా. ఇలాంటి గొడవలనేవి జరిగాయనమాట. అంటే మీ నోటికి ఏది వస్తే అది ఇద్దరు కూడా ఒకరినొకరు అయితే అనుకున్నారు. కానీ ఇక్కడ మీ పార్ట్నరే మిమ్మల్ని ఎక్కువగా డామినేట్ చేశారనమాట. తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మీపై ఆ తప్పుని నెట్టి మిమ్మల్ని ఈ విధంగా తన ప్రాక్టికల్ మైండ్ సెట్‌తో చాలా రూడ్ బిహేవియర్‌తో బాధ పెట్టారనమాట ఈ వ్యక్తి. ఇప్పుడు అదే గుర్తొస్తుంది తనకి. మాట్లాడాలి మీతో అని ఈ వ్యక్తికి అనిపించినా కూడా తను ఈ విధంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉండి యాక్షన్ తీసుకోకుండా తనని తను కంట్రోల్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ గొడవలన్నమాట. అలాగే ఇక్కడ పాస్ట్‌లో మీతో ఈ వ్యక్తి బిహేవియర్ చేసిన ఆ బిహేవియర్. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చాలా వరకు కొంతమంది ఏంటంటే వేరే అదర్ పర్సన్స్ మాటలు కూడా విన్నారనమాట. వాళ్ళ మాటలు వినడం కానీ, ఇక్కడ అదర్ పర్సన్స్ మాటల మాయలో పడిపోవడం కానీ ఈ వ్యక్తి అయితే చేశారు. చెప్పాను కదా ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే అట్రాక్షన్ అనమాట. తనకి ఎవరిని చూసినా కూడా వెంటనే అట్రాక్ట్ అయిపోయే వ్యక్తి. వాళ్ళ రిలేషన్‌లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ప్రపోజల్ అనేది చేస్తారనమాట. ఇక్కడ వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్‌లో మల్టీ రిలేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. తను చాలా వరకు కొంతమందికి అంటే ఇక్కడ
ఎక్కువ మందే ఉంటారు, కొంతమంది అని కాదు. చాలా వరకు అందరికీ కూడా కాల్స్ చేసి ఈ విధంగా రొమాంటిక్‌గా అంటే ఇక్కడ ప్రపోజల్ పరంగా ఈ వ్యక్తి ఏంటంటే మాట్లాడడం కానీ, వాళ్ళతో కమ్యూనికేషన్ చేయడం కానీ, ఎంజాయ్‌మెంట్ చేయడం కానీ చేసే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. అంటే పూర్తిగా డెవిలిష్ బిహేవియర్ అనమాట. ఏమాత్రం కూడా ఈ వ్యక్తి ఎమోషనల్‌గా ఫీల్ అయ్యే వ్యక్తి కాదు. ఎమోషనల్ పర్సన్ కూడా కాదనమాట. ఇక్కడ ఓన్లీ ఎంపరర్. ప్రాక్టికల్ పర్సన్ అనమాట. బట్ ఇక్కడ చూసారు కదా! ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఎమోషనల్‌గా కొంచెం ఫీల్ అయినా అది ఎవరికీ కూడా తెలీదనమాట. తనకు మాత్రమే తెలుస్తుంది. అలాంటి వ్యక్తి అనమాట. తన ఎమోషన్స్‌ని తను కంట్రోల్ చేసుకోగలిగే శక్తి ఉండే వ్యక్తి అనమాట. మీరేంటి ఎమోషనల్‌గా మీరు ఒక్కసారి ఫీల్ అయ్యారంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరనమాట. అలాంటి వ్యక్తి మీరు. బట్ నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి ఈ స్టక్ ఎనర్జీ నుంచి ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకొని మీ దగ్గరికైతే రావాలి. అలాగే ఇక్కడ మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచనలనేవి చేసినట్టయితే మనకి కనిపిస్తుందనమాట. యాక్షన్ కూడా తీసుకొని మీకు కాల్ చేయాలి అని చెప్పి నిన్న నైట్ అయితే అనుకున్నారు. బట్ తన గురించి తనకి తెలుసు గనక పూర్తిగా తన బిహేవియర్ పాస్ట్‌లో మీ విషయంలో ఏ విధంగా చేశారు అనేది కూడా ఈ వ్యక్తికి తెలుసు కనుక, ఈ వ్యక్తి ఆ ఛాన్స్ అనేది తీసుకోలేకపోయారనమాట. చాలా గిల్టీగా కూడా ఫీల్ అయ్యారు. ఇక్కడ తనైతే ఈ వ్యక్తి అయితే బందీ చేసుకున్నారనమాట. అంటే మీ ఆలోచనలు ఈ వ్యక్తినైతే నిన్న నైట్ అంతా కూడా ఈ విధంగా బందీ చేశాయి. ఎంత యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నా కూడా, ఈ వ్యక్తి తీసుకోలేకపోయారనమాట. కానీ ఈ వ్యక్తికైతే మీతో మాట్లాడాలి, ఒక ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తికైతే అనిపిస్తుంది. చూసారు కదా! ఇక్కడ 6 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీకు ప్రపోజల్ చెయ్యాలి. మీకు కాల్ చేసి ఒక ఛాన్స్ తీసుకొని మీకు ప్రపోజల్ చెయ్యాలి. మీతో ఉన్న ఈ రిలేషన్ మళ్ళీ ఏదైతే బ్రేక్ అయిపోయిందో, స్టక్ అయిపోయిందో ఈ రిలేషన్‌ని సక్సెస్ చెయ్యాలి. మీతో హ్యాపీగా ఈ విధంగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే నిన్న నైటు మీ ఆలోచనలతో ఈ విధంగా బందీ అయిపోయారనమాట. ఇక్కడ మనకి చాలా వరకు మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు. అన్‌మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారనమాట. ఇక్కడ మీ పర్సన్ మీ రిలేషన్‌ని దూరం పెట్టడానికి ఇక్కడ ఫ్యామిలీ కూడా మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ రొమాంటిక్ పర్సన్స్, అదర్ పర్సన్స్ అంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ కారణం కూడా మనకి కనిపిస్తుందనమాట. కానీ పాస్ట్‌లో ఈ వ్యక్తి చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో రూడ్ బిహేవియర్ వల్ల తను ఛాన్స్ తీసుకున్న ధైర్యం అనేది చేయలేకపోతున్నారనమాట. ఆ స్ట్రెంత్ అనేది ఈ వ్యక్తిలో లేదు ఇప్పుడు. అంటే మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం అనేది లేదనమాట ఈ వ్యక్తికి. మనకి అది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యక్తి ఎంత ఎంపరర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తి ఎదుట మీరైతే స్ట్రాంగ్‌గా అయితే కనిపిస్తున్నారనమాట. ఎందుకంటే మీరు ఎటువంటి మిస్టేక్ అనేది చేయలేదు. ఈ వ్యక్తి విషయంలో మీరు ఎప్పుడు కూడా చాలా జెన్యూన్‌గానే ఉన్నారనమాట. కానీ ఈ వ్యక్తి చాలా వరకు వేరే మల్టీ రిలేషన్స్ పెట్టుకోవడం కానీ, ఫ్యామిలీ గురించి కానీ, ఇక్కడ వేరే వాళ్ళ మాటలు విని ప్రాక్టికల్‌గా ఆలోచించి తన స్వార్థం అనేది చూసుకొని ఎమోషనల్‌గా ఫీల్ అవ్వకుండా, ఎమోషన్స్‌కి వాల్యూ ఇవ్వకుండా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకున్నారు. మనకి అదే ఎక్కువగా కనిపిస్తుందనమాట. ఇప్పుడు అందుకనే ఈ వ్యక్తి ఏంటంటే ఎంపరర్ లాంటి పర్సన్ అయినప్పటికీ కూడా మీ ఎదురుగా రావడానికి, మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడడానికి, లేదంటే కాల్స్ చేసి మాట్లాడడానికి ఈ వ్యక్తికి ఆ ధైర్యం అనేది సరిపోవట్లేదు. చూసారు కదా! ఇక్కడ ఈ వ్యక్తి ఎంపరర్ అయినప్పటికీ కూడా మీరు ఇప్పుడు ఈ విధంగా ఉన్నారనమాట తన దృష్టిలో. అంటే మీరు ఎవరినైనా కూడా కంట్రోల్ చేయగలరు. మీ ముందుకొచ్చి ఈ వ్యక్తి మాట్లాడాలి అంటే ఈ వ్యక్తికి ఆ ధైర్యం అనేది లేదు. ప్రెజెంట్ మీరు అంత స్ట్రాంగ్ పర్సన్‌గా ఉన్నారు. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. కానీ మీరైతే ఒకటి అబ్జర్వ్ చేయండి. మన ఈ కార్డ్స్‌లో మీరైతే ఇక్కడైతే ఒకటైతే తెలుస్తుందనమాట. ఎక్కడ కూడా మనకి ఎక్కువగా ఈ వ్యక్తి ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నట్టయితే మనకి కనిపించలేదు. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నా కూడా అది బయటికి తెలియనివ్వని వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి మాత్రమే అని చెప్పి మనకైతే తెలుస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏంటంటే
తను ఎంత ఎమోషనల్గా ఫీల్ అయినా కూడా బయట పడే వ్యక్తి కాదనమాట. ఇలాంటి ఎంపరర్ పర్సన్ అనమాట. అందుకే మనకి ఎక్కువగా ఇక్కడ ఈ వ్యక్తి ఎమోషనల్గా తనని తను కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉండే వ్యక్తి అనేది మనకి ఎక్కడ కూడా చూపించలేదు. చాలా స్ట్రాంగ్ పర్సన్. ఈ రీడింగ్ ఎవరికైతే రెజనేట్ అవుతుందో మీ పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండే వ్యక్తి అనమాట. తనని తను డిఫెండ్ చేసుకునే వ్యక్తి, తనని తను కంట్రోల్ చేసుకునే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. అలాంటి వ్యక్తి మీ పర్సన్. బట్ అలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఇప్పుడు మీ ముందుకు రావడానికైతే ఈ వ్యక్తికి ధైర్యం సరిపోవట్లేదనమాట. మీరు అటువంటి పొజిషన్‌లో ఉన్నారనమాట ఇప్పుడు ఈ వ్యక్తి దృష్టిలో. ఎందుకంటే ఎవరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ కూడా, ఎలాంటి ప్రాక్టికల్ పర్సన్ అయినప్పటికీ కూడా ఇక్కడ మీరు జెన్యూన్ పర్సన్. ఇక్కడ ఈ వ్యక్తి ఫేక్ పర్సన్. అంటే ఏ విషయంలోని కూడా జెన్యూన్ ఉండదు. ఎక్కడ కూడా రియల్‌గా ఉండరు. ప్రతి విషయంలోనే నటిస్తూనే, అబద్ధాలు చెప్తూనే, అదర్ రిలేషన్స్ పెట్టుకుంటూ ఉండే వ్యక్తి అనమాట. దానివల్ల ఇక్కడ మీ ముందు ఈ వ్యక్తికి నిలబడే అంత ధైర్యం కూడా లేదనమాట. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి దృష్టిలో మీరు ఇంత స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. ఈ వ్యక్తికి మాత్రం మీ ముందుకు వచ్చే ధైర్యం అనేది లేకుండా పోయిందనమాట. మనకు అదే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈ వ్యక్తి అయితే మీతో మాట్లాడడానికైతే చూస్తున్నారు అనేది మనకైతే అర్థమవుతుందనమాట. ఒక ఛాన్స్ తీసుకుని మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి ఈ విధంగా వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు. కన్ఫర్మ్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మీకు కాల్ చేసి మాట్లాడతారనమాట. కానీ కొంచెం ఈ వ్యక్తి ఏంటంటే మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఫేస్ చేయగలిగే ధైర్యం అనేది ఈ వ్యక్తి తెచ్చుకున్న తర్వాత మీ దగ్గరికైతే వస్తారనమాట. మనకి అది కనిపిస్తుంది ఎక్కువగానే. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టడం ఈ వ్యక్తికి కూడా అంత ఈజీగా అనిపించట్లేదనమాట. చాలా ఇబ్బందిగానే ఈ వ్యక్తి కూడా ఫీల్ అవుతున్నారు మీ విషయంలోని. మేబీ ఇంత బర్డెన్‌గా ఫీల్ అవ్వడం వల్లే తనైతే మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు అనేది మనకైతే అర్థమవుతుంది. బట్ ఇంతలా ఉన్నా కూడా ఈగో అడ్డొస్తుందనమాట. ఒకవైపు తన మొఖం కూడా చల్లట్లేదు. మీతో మాట్లాడే ధైర్యం అనేది సరిపోవట్లేదనమాట. ఇటువంటి సిచ్యువేషన్‌లో నిన్న నైట్ మీ పార్ట్నర్ ఉన్నారు అనేది మనకు తెలుస్తుందనమాట. నిన్న నైట్ అంతా కూడా మీ గురించే ఈ వ్యక్తితో ఆలోచిస్తూ మీ ఆలోచనలో బందీ అయిపోయి ఈ విధంగా బర్డెన్‌గా ఉన్నారు. ఏంజెల్స్ ఈ వ్యక్తి గురించి మీకు ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు? ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా అనేది కూడా చెక్ చేయొచ్చు. చూశారు కదా, కొన్ని నెలల్లో ఈ వ్యక్తి అయితే మీకు కాల్ చేయబోతున్నారనమాట. యాక్షన్ తీసుకోబోతున్నారు. అంటే నెక్స్ట్ కొన్ని నెలల్లో. ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఏదైతే ఈ సపరేషన్ ఉందో అదైతే ఎండ్ అవబోతుందనమాట. ఒక పర్ఫెక్ట్ టైం గురించి ఈ వ్యక్తి అయితే చూసుకుంటున్నారు. మనకి ఏంజెల్స్ కూడా అదే చెప్తున్నారు. ఈ వ్యక్తి అయితే ఈ రిలేషన్ని ఇక్కడతో అయితే స్టాప్ చేయరనమాట. యాక్షన్ అయితే తీసుకుంటారు. ఈ స్టెప్ ఎనర్జీ నుంచి ఒక స్టెప్ అనేది తీసుకుంటారు కన్ఫామ్‌గా అని మనకైతే ఏంజెల్స్ అయితే చెప్తున్నారనమాట. బట్ ఇప్పుడు ఇదైతే రైట్ టైం అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ మీ ముందుకొచ్చే ధైర్యం లేదు గనక తను ఇప్పుడు ఇది రైట్ టైం అయితే కాదు. ఒక మంచి టైం అనేది చూసుకొని నేను తన ముందుకు వెళ్ళి తనకి ప్రపోజల్ చేస్తాను. ఛాన్స్ అనేది తీసుకుంటాను. తనకి కాల్ చేసి మాట్లాడతాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. మనకు అదే వచ్చింది ఇక్కడ. అలాగే యూనివర్స్ గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు. ఈ వ్యక్తి విషయంలో యూనివర్స్ ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు అనేది, ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ మనకి యూనివర్స్ కూడా చెప్తున్నారు.
ఈ వ్యక్తి అయితే కన్ఫామ్‌గా ఛాన్స్ అనేది తీసుకుంటారనమాట. మళ్ళీ మనకు అదే కార్డ్ వచ్చింది. ఇక్కడ లవర్స్ అంటే ఇక్కడ మీ విషయంలో ఈ వ్యక్తి ఛాన్స్ తీసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే తనని తను కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎందుకు ఇక్కడ నమ్మక ద్రోహం చేశారు గనక. పాస్ట్‌లో చూసారు కదా ఎంత యాక్యురేట్‌గా వస్తున్నాయో. జడ్జిమెంట్. అలాగే ఇక్కడ మనకి ద వరల్డ్ కార్డ్. ఈ వ్యక్తి మీ ఇద్దరి మధ్యన ఏదైతే సెపరేషన్ ఉందో, మీ ఇద్దరి మధ్యన పాస్ట్‌లో ఏవైతే గొడవలు జరిగాయో, అవి ఏవైనా కూడా అవ్వచ్చు. దేని గురించి అయినా కూడా అవ్వచ్చు. ఇక్కడ ఫ్యామిలీ గురించి అవ్వచ్చు, అదర్ పర్సన్ గురించి అవ్వచ్చు. ఏ విషయం గురించి అయినా కూడా గొడవలు జరిగినా, ఏది జరిగినా కూడా అన్నిటిని కూడా ఎండ్ చేసి, మీతో మళ్ళీ స్టార్ట్ చేయాలి. కొత్తగా లైఫ్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి, ఈ వ్యక్తి ఇక్కడ జడ్జిమెంట్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఇగో అడ్డొస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఇగో పర్సన్. మనకు మళ్ళీ సేమ్ అయ్యే కార్డ్స్ వస్తున్నాయన్నమాట. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే కమిట్మెంట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా, ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా ఎవరికైనా కూడా ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే కమిట్మెంట్ అవ్వాలని అనుకుంటున్నారు. కానీ ఇగో అడ్డొస్తుందనమాట. అలాగే ఇక్కడ ఈ వ్యక్తికి ధైర్యం అనేది సరిపోవట్లేదు. మీ ముందుకు రావడానికి కూడా అది కూడా మనకి కనిపిస్తుంది. చూసారు కదా ఎంత యాక్యురేట్‌గా వస్తున్నాయో కార్డ్స్ మనకి. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఈ వ్యక్తికి ఎంప్రెస్‌లా కనిపిస్తున్నప్పటికీ కూడా మీ లవ్, మీ కేరింగ్ అన్నీ కూడా ఈ వ్యక్తికి తెలుసు గనక మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నా కూడా ఇక్కడ ధైర్యం సరిపోవట్లేదనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎంపరర్ అయితే మీరు ఎంప్రెస్. చూసారు కదా కపుల్స్ కార్డ్. దానివల్ల ఈ వ్యక్తికి ఏంటంటే ధైర్యం సరిపోవట్లేదనమాట. మీ ముందుకు రావడానికి మనకు అదే కనిపిస్తుంది. బట్ ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకుంటారు. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. మీ రిలేషన్ గురించి ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలోనే ఉన్నారనమాట. నిజంగా ఇక్కడ యూనివర్స్ కూడా మనకు అదే గైడెన్స్ ఇచ్చారనమాట. ఈ వ్యక్తి అయితే యాక్షన్ తీసుకుంటారు. బట్ ఇగో గనక ఇగో అనేది ఈ వ్యక్తికి తగ్గిన తర్వాత పూర్తిగా మీకే ప్రయారిటీ ఇచ్చి, ఆ ఇగోని కూడా పక్కన పెట్టి మీకోసమే ఆలోచించే ఆ టైం అనేది ఎప్పుడైతే వస్తుందో, ఆ టైంకి ఈ వ్యక్తి అయితే యాక్షన్ తీసుకుంటారనమాట. ఆ ధైర్యం అనేది దానంతట అదే వస్తుంది మీ ముందుకు రావడానికి. ఎందుకంటే అప్పుడు ఈ వ్యక్తిలో ఇగో ఉండదు. ఓన్లీ లవ్ మాత్రమే ఉంటుంది కనుక మీ ముందుకైతే వస్తారు అని చెప్పి మనకైతే యూనివర్స్ గైడెన్స్ ఇస్తున్నారనమాట. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్‌లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్‌లో రాయండి. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి, తన ఇగోని కూడా పక్కన పెట్టి మీకు పూర్తిగా ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి అందరూ కూడా కామెంట్ చేయండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి. అలాగే ఇక్కడ యూనివర్స్‌కి మేనిఫెస్ట్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి ఈ రీడింగ్ రెజొనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.